యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. చాలా తీరిగ్గా ధీమాగా కూర్చుని వివిధ రకాల చీరలతో మేము అనుకొచ్చింది మీరు అదమ్మ. అదేంటో తెలియదండి. కెమెరా స్టార్ట్ అన్న వెంటనే నా నోట్లోంచి మాటలు నవ్వులు అలా అలా అలవోకగా వచ్చేస్తాయి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడాను అంటే వీడియో చూసుకోవాల్సిందే తప్పితే మీరు అది ఇంకేం గుర్తుండదన్నమాట. ఇక్కడ అమ్మని తీసుకురాకూడదు కానీ అమ్మ అలా మాట్లాడిచ్చేస్తారండి నాది. చూసారా, ఇదిగో నేను కట్టుకున్నది ఇక్కత్ పట్టు. నేను కట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది, షోరూమ్స్ లో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు ఇది నేను తీసుకొచ్చాను కదా, అందుకే అవైలబుల్ ప్రైసెస్ లో మీ అందరికి కొనుక్కునే వాళ్ళకి అవైలబుల్ చేస్తుంది మీరు అదమ్మ. వైట్ కండి, వైట్ కూడా కాదు, హాఫ్ వైట్ అనొచ్చు, లేదంటే క్రీమ్ వైట్. క్రీమ్ కలర్ కి పింక్, రాణి పింక్, బ్లాక్, మళ్ళీ ఎల్లో, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కత్ పట్టు డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. వీటికైతే పట్టలో చాలా ఫేమస్. పట్టలో కూడా ఒక రెడ్ ఉండాలి, వచ్చిందో లేదో. ఓకే, ఇది చీర అంతా ఇలా వచ్చింది. ఇది సింగిల్ నేత అండి, అందుకే మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇవి కూడా బాగుంటున్నాయి, మనకి సేమ్ కట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లుక్ కొంచెం స్టిఫ్గా ఉంటాయండి. సింగిల్ నేత, సింగిల్ నేత అంటే నేను ఏమనుకునేదాన్ని అంటే 2 లైన్లు కలుపుకుంటూ 2-3 దారాలను అటు ఇటు వేసేస్తారు కోసం సింగిల్ నేత, త్రిబుల్ నేత అనుకున్నా. మొన్న వెళ్ళి కనుక్కుంటే దారం థిక్నెస్ పెంచుతారంటండి. సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, పళ్ళు ఇక్కత్ డిజైన్ వచ్చింది, లెహరియాస్ లాగా ఈ డిజైన్ జిగ్జాగ్ లాగా వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను కట్టుకున్నది ఇక్కత్ పట్టు ఒక 20 ఇయర్స్ నుంచి ఒక 2-3 సార్లే కట్టుకున్నాను. ఛాన్స్ రావట్లేదు, ఇది అనుకోకుండా ఇవాళ ఏదో బయటకు వస్తే కనిపిస్తే కట్టుకున్నాను. ఇవి ప్యూర్ పర్ల్స్ అండి. ఈ ప్యూర్ పర్ల్స్ కి ఈ లాకెట్, ఈ చెవులవి చాలా బాగున్నాయి కదా. ఏమైంది రాధమ్మకి? కబులు చెప్తాను, చీరలు చూపించడం అనేసి అసలు ఏమనుకుంటున్నా నీ గురించి నువ్వు అనండి. వద్దు వద్దు అనొద్దు. ఓ ఇది రాధమ్మ డైలాగా. ఇది మంచి ఎల్లో అండి, పసుపు, పసుపుకి బ్లూ అండి, నేవీ బ్లూ అంటారు కదా. అసలు పట్టు అంటే పట్టు, ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇక్కత్లు ఇప్పుడు నా చేతిలో ఉన్నవి. ఇది వైట్ కలిసేసరికి డిఫరెంట్ లుక్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, పళ్ళు అంతే ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా స్మూత్నెస్ ఉంది. ఇది అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి ఈ చీరలు అయితే. ఇవన్నీ మీరు లేకపోతే నేను అమ్మక్కటి. ఇదిగో చీర అంతా డిజైన్ ఇలా వచ్చింది. వైట్ కదా, లైట్ గా కనిపించినట్టు కనిపిస్తుంది, కానీ మనకి ఎల్లో డామినేట్ చేస్తుంది. ఇంత బ్లూ డార్క్ కలర్ అయినా కూడా ఇందులో ఎల్లో మంచి మిస్మిసా మెరిసిపోతుంది అనమాట. ఎల్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా తీసుకునే మంచి కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చూసారా, మొత్తానికి ఫైనల్లీ ఐ గాట్. ఏంటంటారా, ఎలాగ మడతలు పెట్టాలి చీరలు వచ్చేసింది. మీ రాదమ్మ ఇక్కత్ 2 వచ్చినాయండి. అన్ని చూపించాలంటే అన్ని అవే వేసేస్తే నేను మాట్లాడను. కాసేపు వచ్చేసరికి విసుగొచ్చింది అనుకో, నేను చెప్పను, నేను మాట్లాడను అంటాను. అది మీకు కష్టం కదా. ఇది చూడండి, ఇవి మనం ఎక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం కదా. ఇది బెనారస్ లోనే అండి. సెమీస్ చాలా, అసలు చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేస్తున్నాయి. ప్రైస్ వేరియేషన్స్ వల్ల మనకి ఈ చీర ఇంత ఉంటుందేమో, ఇది క్వాలిటీ ఇంత అని డిసైడ్ చేసుకోవాలి తప్పితే నాకే అర్థం కావట్లేదు. ఇందులో నేను ప్యూర్ తెప్పించాను, మిడిల్ సెమీ తెప్పించాను, బేసిక్ మోడల్ తెప్పించాను, అందుకని ప్రైస్ మెన్షన్ చేసేస్తాను. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. నిలువుగా అన్ని లైన్స్ వచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్స్ లాగా బుటీస్ ఇచ్చారండి. ఒక 2 లీవ్స్ ఇచ్చి ఒక బడ్ లాగా మధ్యలో డిజైన్ చేశారు. మిర్చి రెడ్డికి పింక్ వెరీ లేటెస్ట్ కాంబినేషన్ లాగా అనిపించింది. సరదాగా 4-5 సార్లు కట్టుకోవచ్చు. ఇది రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఎవరికైనా నచ్చితే. ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి, బ్లౌజ్ పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా లేటెస్ట్ గా అనిపించింది. సరదాగా ఏవైనా చిన్న చిన్న అకేషనల్ గా చిన్న చిన్న పార్టీస్ కట్టుకునేది. సో నేనైతే జాబ్ చేసి ప్లేస్ కూడా కట్టుకెళ్ళిపోతాను. నేను రోజు ఒకలాగే ఉంటాను. ఉప్పాడ సపోటా కలర్ కి చిలుకు పచ్చ కలర్ కాంబినేషన్ లో చూడండి. అసలు ఇది
ఇది చూస్తూ మాట్లాడడం మర్చిపోయింది మీ రాదమ్మ. ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్, లైట్ వెయిట్. ఇంక దీని గురించి చెప్పడానికి ఏం లేదు. బొటీస్ మొత్తం వచ్చింది తిక్కగా కడ్డీలాగా పళ్ళులో ఇచ్చారు. పైన కింద కడ్డీ బోర్డర్స్ వచ్చినాయి. బోర్డర్స్ లో అలా హంసల్నే నెమళ్ళనా బర్డ్స్ ని డిజైన్ చేశారు ఫ్లవర్స్ తో పాటు. ఒక రేంజ్ అండి ఈ చీర. ఉప్పాడు చీర మస్ట్ గా మన వార్డ్రోబ్ లో ఉండాలని పెట్టుకోండి. ఎందుకో ఎవరు ఉప్పాడు చీరలు పెద్దగా ఇష్టపడట్లేదు. నాకు బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్ నేను తేకపోతే ఎలా, మానేస్తే ఎలా అని తీసుకొచ్చాను మీ ముందుకి. ఇవన్నీ మీకు వెళ్తాయో నా దగ్గరే ఉండిపోతాయో అది చాయిస్ మీదే. ఎందుకనో ఆ 2 మంగళగిరి చీరలు కొనుక్కోవడం మానేసి ఉప్పాడు చీర కొనుక్కోవచ్చు. ఇది కంచి పట్టుతో కంటే ఎక్కువ అండి నా దృష్టిలో. కంచిపట్టు చీర అన్న రోజంతా ఉంచుకోవడానికి వెయిట్ ఎక్కువ ఉండి మొయ్యలేమండి. దాని వాల్యూ అంతున్నా దీనిది వాల్యూ మనం మొయసి వాల్యూ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. దీని వాల్యూ ఇంకా అసలు ఏమనాలి, అన్కౌంటబుల్ మాట. వర్డ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. చీరలు చూస్తే ఏదేదో మాట్లాడేస్తుంది కదమ్మా. ఇది ఖాదీ కాటన్ అండి. ఖాదీ కాటన్ లో పింక్ కలర్, బేబీ పింక్ లో కొంచెం డార్క్ వచ్చింది. పైతాని డిజైన్స్ ఇచ్చారన్నమాట. ఇందులో బ్లూ కలర్, రాయల్ బ్లూ ఇచ్చారు దీనికి. ఇది చూసారా ఎంత బాగుందో. పళ్ళు వరకు మనకి ఇస్తారు ఇలాగా. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. సో ఇదిగో చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. నా దగ్గర 4-5 కలర్స్ ఉన్నాయి మనకి ఇవి. సో నేనైతే మరీ దారుణం. ఒకసారి నాకు బాగా నచ్చింది, ఎల్లో కావాలన్నాను, అయిపోయింది అన్నారు. వాళ్ళు షోరూమ్స్లో వెతికితే వైజాగ్లో దొరికింది అన్నారు. అది వాళ్ళు కంకిటాల నుంచి వాళ్ళు వైజాగ్ షోరూమ్ నుంచి రాజమండ్రి వాళ్ళు తెప్పించి మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటికి నాకు చీరల గురించి ఇలా కొనుక్కునే నాలెడ్జ్ తక్కువ. షోరూమ్స్ మీద డిపెండ్ అయిపోయేదాన్ని. నేను ఎప్పుడైనా కట్టుకుంటా వైట్కి రెడ్. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎల్లో కట్టుకోవాలి. సో నాకు అది ఖాదీ కాటన్ కట్టుకోవాలనిపించి అలా తెప్పించాను అనమాట. ఇంత పిచ్చి ఉంటుందా అంటే అంత పిచ్చి ఉంది కాబట్టి ఇంత జాగ్రత్తగా అమ్మగలుగుతున్నాను. తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే చీరల గురించి. ఇది జార్జెట్ అండి. ఇవి క్యాజువల్ వేర్ కానీ ప్యూర్స్. వీటిలో తక్కువ రేట్లో 200-300 వస్తే నేను ఏం చేయలేను. కానీ నేను ఆ రేంజ్ కూడా తీసుకురాలేకపోతున్నాను కాబట్టి ఈ చీర ఇంతే. దీని వాల్యూ మేము వేసిన ప్రైస్ ఎంతైతే అంతే. చూసారా, బ్లౌజు క్రేప్ లాగా వచ్చింది. ప్యూర్ జార్జెట్ లాగా అసలు స్మూత్నెస్ అలా ఉందండి ఇది. దీని ప్రైస్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే మనకి షోరూమ్స్లో కంటే తక్కువ ప్రైసెస్కి మేము ముందు తీసుకొస్తున్నాను కాబట్టి క్వాలిటీని మీరు తెలిసిన వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే చీర వాల్యూ అసలు ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళు కూడా మన ఛానల్లోకి వచ్చి కొనుక్కుని ఇది మంగళగిరి చీర లేదంటే ఇది ఉప్పాడు చీర, అసలు చీర తెలియకుండా అసలు కొనుక్కోకండి. ఎందుకంటే మంగళగిరి చీరలు అండి ఎప్పుడైనా సరే మనకి లైట్ వెయిట్ లో వాళ్ళు నేత నేసినప్పుడు గ్యాప్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. చిన్న గీతలా వస్తుందండి. గట్టి నేత అన్నది మాత్రం వెరీ డిఫరెంట్ గా వస్తుంది. దానికి దీనికి వాళ్ళు పెద్ద వేరియేషన్ తీసుకోరు. కానీ చిన్న 2 క్వాలిటీస్, 2 నేతలు ఉన్నాయి మంగళగిరిలో. ఆ క్లాత్, ఆ పట్టు డిఫరెంట్ గా ఉండడం వల్ల మనకి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. బిన్ని సిల్క్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళే బిన్ని సిల్క్ నా దగ్గర కొనుక్కోండి. లేదంటే మీరు వెళ్ళి షోరూమ్ల దగ్గర ఉండి బిన్ని సిల్క్ ఎలా ఉంటుంది, మంగళగిరి ఎలా ఉంటుంది అన్ని చెక్ చేసుకుని వచ్చి అడగండి, కొనుక్కోండి. చీర ఎలా ఉంటుందో తెలియకుండా మీరు ప్యూర్ నేను చెప్పిన పేర్లు అటు ఇటు కొంచెం అయినా కూడా ప్యూర్ మంగళగిరి మాత్రం అసలు పక్కగా వెళ్ళిపోతున్నాయి. ఇక్కత్ పట్లు, గద్వాలు. తొందరలో గద్వాల వీడియోతో కూడా మేము ముందుకు వస్తాను. ఉప్పాడ అంతా అసలు రీజనబుల్ ప్రైసెస్తో ఇస్తున్నానండి నేను. ఇది బిన్ని సిల్క్లో బ్లూ, రాయల్ బ్లూకి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలర్, అది సర్ఫ్ బ్లూ అండి. పైన కింద ఇది పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ రెండు ఒకటే. పళ్ళులో ఇలా లైన్స్ వస్తుంది, బోర్డర్స్ ఇలా వచ్చింది. బోర్డర్ పైన కింద సిమిలర్ గా వచ్చినాయి. మనకి మంగళగిరిలో 50-50 బోర్డర్స్ అంటారు కదా, అలాగా బిన్ని సిల్క్ లో 50-50 బోర్డర్స్. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. బిన్ని సిల్క్ చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని మళ్ళీ మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకి. ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఈ కలర్ ఎవరికైనా ఇష్టపడితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా బిన్ని సిల్క్ లోనే ఇంకొక కలర్, ఇది పీచ్ కలర్ కి డార్క్ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కి డార్క్ ఆరెంజ్ అనొచ్చు.
ఇది మధ్యలో బుటీస్ వచ్చిందండి, పైన కింద బోర్డర్స్ వచ్చింది, సిల్క్ మార్క్ సర్టిఫైడ్, పళ్ళు లైన్స్ వస్తుంది, బ్లౌజ్ గీతలు బ్లౌజ్ బుటీస్ వచ్చింది, పళ్ళు జస్ట్ లైన్స్ వస్తుందండి. అబ్బో ఇంకొంచెం రిచ్ లుక్ వచ్చింది. ఇది బుట్టీస్ కూడా పెద్ద పెద్దగా ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. ఇవి కొంచెం మైసూర్ సిల్క్లు కూడా ప్రైసెస్ మారినాయండి, ఇవి కూడా డూప్లికేట్స్ వచ్చేసినాయండి. మైసూర్ సిల్క్ కాకుండా ఏదో ఒక ప్లాస్టిక్ లాగా వస్తుంది ఆ క్లాత్. సో మనకి ఆ క్లాత్ వేరియేషన్స్ చాలా ఉంటున్నాయి, డూప్లికేట్స్ అంటున్నారు వాటిని వాళ్ళు, మనం కొనే వాళ్ళ దగ్గర చెప్తున్నారు. సో ఇంత తక్కువకు వాళ్ళు ఇస్తున్నారంటే అవి తెప్పించుకుని చూసుకోండి మీరు కావాలంటే, దానికి దీనికి తేడాలు మీకు అర్థమవుతాయి మ్యామ్ అన్నారు. సో నేను అందుకని అంత ఎష్యూరెన్స్ నేను ఇవ్వలేను, కానీ నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. ఇది ఒక చీర అండి, రాణి పింక్కి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఇది కొంచెం ఇప్పుడు బెన్నీ సిల్క్లో డిఫరెంట్గా వస్తున్నాయి. ఈ గ్రీన్ అసలు ఈ పింక్ ఎంత బాగుందో చూడండి, గులాబీలు పక్కాగా గులాబీలు, బెంగళూరు గులాబీలు కలర్ అండి ఇది. దీనికి గ్రీన్ కాంబినేషన్ ఇంకా అల్టిమేట్ కదా ఈ కాంబినేషన్, లైన్స్ ఇలా వచ్చింది. నాకు ఈ కలర్ 2-3 ఉన్నాయి బిన్ని సిల్క్లో. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పైన కింద సిమిలర్ బోర్డర్స్ ఇచ్చారు, కానీ కొంచెం బోర్డర్స్ డిఫరెంట్గా వచ్చినాయండి. గ్యాప్ బోర్డర్స్ ఇచ్చి గ్యాప్ బోర్డర్స్లో మళ్ళీ బుట్టీస్ని డిజైన్ చేశారు, చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కదా బిన్ని సిల్క్. ఇప్పుడు ప్రతి దానిలోని ఇప్పుడు గద్వాల్ అనుకోండి, వాళ్ళు కంచిపట్టుని ఇమిటేట్ చేస్తున్నారు, బెనారస్ కూడా కంచిపట్టుని ఇమిటేట్ చేస్తున్నారు, ఇంకా మన ఇక్కత్ పట్టుని అసలు మంగళగిరిలో ఇమిటేట్ చేస్తున్నారు. అలా ప్రతి డిజైన్ ని అన్ని ఫ్యాబ్రిక్స్ వాళ్ళు చేసేస్తున్నారు. మనకి ఆ క్లాత్ని బట్టి మనకి ఇష్టమైన ఫ్యాబ్రిక్ మనకు ఉండాలి అని అనుకుంటూ వీటికి వెళ్ళాలి, తప్పితే ఇది అలా ఉందని అనుకుని మానేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది సీ గ్రీన్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ లో సేమ్ ఇందాక వచ్చిన బోర్డర్స్ లాగే గ్యాప్ బోర్డర్స్ ఇచ్చి మధ్యలో బుట్టీస్ ఇచ్చారు, బోర్డర్స్ మధ్యలో బ్లూ లైన్స్ ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇంకా అసలు ఓపెన్ చేయడానికి కూడా ఏం అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. కలరు ఈ మధ్య స్టైలిష్ గా లేటెస్ట్ గా అనిపిస్తుంది. నేను ఒక 2 పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఇద్దరు వీడియోలు చూస్తే వాళ్ళిద్దరికి ఇదే కలర్ డిజైన్ చేశారు, ఇది స్టైలిష్ లేటెస్ట్ గా అనిపించింది నాకు. నేను ఈ కలర్లో కొంచెం ఎక్కువ ఆర్డర్స్ పెట్టాను, ఇంకా రావాల్సినవి ఉన్నాయి, రాలేదు. అయినా ఉన్న వాటి గురించి మీకు జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. చాలా అంటే చాలా బాగుందండి, స్టైలిష్గా ఉంది. ఇది ఎవరికైనా నచ్చితే పాడు చేయకుండా మడతలు పెట్టేసుకుంటున్నారు రాదమ్మా 4 కబులు చెప్పేసి. ఓన్లీ డ్రై వాష్ అండి మైసూర్ సిల్క్ శారీస్, పక్కగా చెప్తున్నాను. ఈ శారీస్ ఓన్లీ మీకు డబుల్ అవుతాయని ఆలోచించుకుని ఇంట్లో చేయకండి. ఇది నాకు 2 చీరలు కట్టుకుంటున్నాను కదా, మొహం ఎంత వెలిగిపోయిందో అద్దాలు ఈ అద్దాల్లో నా మొహం కనిపించేస్తుంది వెలుగులన్నీ. ఇది నేను కట్టుకుంటున్నాను, ఒక 2-3 శారీస్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చాలా వెరీ రేర్గా వస్తున్నాయండి ఇవి. ముద్దుబంతి పువ్వు అనొచ్చు, లేదంటే మ్యాంగో ఎల్లో అనొచ్చు. ఎల్లోకి మొత్తం శారీ అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది అయితే మీది, లేకపోతే పక్కగా నాది డిసైడెడ్ శారీ ఇది. ఇది నా శారీ ఈ కలర్ అండి, ఈ కలర్ కి రెడ్ థ్రెడ్స్ తోటి నాకు బ్లౌజు. ఇది ఈ చిన్న బోర్డర్ ఇస్తారండి. నేను కూడా అప్పుడు చాలా ఎక్కువ రేట్, నేను 4500కి ఆఫర్లో కొనుక్కున్నాను అప్పుడు. ఇది ఇప్పుడు ఎంత ఉందో గుర్తులేదు, కానీ మేము మెన్షన్ చేసేస్తాం కాబట్టి నచ్చిన వాళ్ళు. మిర్రర్ వర్క్ ఇష్టం చూడండి, టాజిల్స్ ఇలాగా ఇచ్చేసి పళ్ళుని అసలు మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలా కట్టేసుకోవడమే ఫాల్ కుట్టిచ్చేసి. సో నాకైతే చాలా నచ్చింది. చీర సరిగ్గా చూపించలేదని తెలుసు, చూపిస్తే ఎవరైనా కొనేసుకుంటారేమో అన్నట్టు కంగారుగా తీసేస్తున్నా. మీరు అదమ్మా ఇదిగో కాదు అమ్మడానికి తీసుకొచ్చానండి, ఎవరికైనా నచ్చితే ఎల్లో లేని వాళ్ళు, అద్దాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు. ఇది ఇంకొక కలర్ అండి, పోన్లే మీరు అది ఎవరైనా కొనుక్కుంటే ఇది కూడా నాకు నచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయండి చీరలు, 2 ఉన్నాయి యాక్చువల్గా. ఇది క్రీమ్ కలర్ మీద జార్జెట్స్ అండి ఇవి. ఈ స్మాల్ జరీ బోర్డర్స్ ఇచ్చారు, పళ్ళు అయితే టాజిల్స్ డిజైన్ చేస్తారు వీళ్ళు. బ్లౌజ్ ఆల్టర్నేట్ కలరు, ఈ పళ్ళులో ఈ కలర్ ని డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి, చూసారా? ఇది చాలా బాగున్నాయండి, 2 కట్టేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చితే 2 కొనుక్కోండి. 2 కొనకపోతే ఇవ్వనంటావా అనండి, ఎవరైనా ఇస్తాను, అమ్ముతాను, ఎందుకు అమ్మను. ఇదిగో చూసారా, పళ్ళులో బ్లౌజ్లో కూడా ఇదిగో
ఇలా మిర్రర్స్ని ఇచ్చారండి. జస్ట్ ఇక్కడ పొట్టు చేతులు వేసుకోలేకపోతున్నాను బాబు, పొడవు చేతులు, మళ్ళీ పొట్టు చేతులు ఎత్తుక్కుంటున్నాను నేను. ఇదిగో చాలా అంటే చాలా బాగుంది. సేమ్ కలర్ నాకు ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది. ఇది పింక్ కదా, పర్వాలేదు. పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది. సో ఈ చీర బ్లౌజ్ లోపల ఇందులో ఏమో బ్లూ అండి, ఇందులో ఏమో పింక్ కాంబినేషన్స్ లోపల ఉండిపోవడం వల్ల ఒరిజినల్ కలర్ ఇది మీకు ఇలా కనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద రైట్ కలర్. ఇంకా ఇది ఇంతకు ముందు చూపించాను, ఒకసారి చూపించినట్టు గుర్తుంది నాకు. ఇది ఆర్గంజా అండి, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. చాలా అంటే చాలా లుక్ సిమెంట్ కలర్. ఇది అఫీషియల్ లుక్ అని క్లాసీగా ఉంటుంది. ఇది కట్టుకునే వాళ్ళకే తెలుస్తాయి ఇవి. అందరూ రావద్దు, తెలియని వాళ్ళు కొనుక్కుని మళ్ళీ ఇలా ఉంది అంటే అంటారు. ఆర్గాంజా మెటీరియల్ అండి ఇది. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, స్కాలప్ బోర్డర్స్ ఇచ్చి లేస్ వర్క్ ఇచ్చారు. సిమెంట్ కలర్ మీద పింక్ కలర్, వైట్ కలర్, గ్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంది. బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి. మనం కావాలంటే దీనిలో బ్లౌజ్ మనం సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళైతే ఇలాగా వేరే క్లాత్ ని మొత్తం డిజైన్ మార్చి ఇచ్చారు. ఇది క్లాత్ నాకు తెలియలేదు, ఇది మాత్రం ఆర్గంజా. ఇది చాయిస్ బ్లౌజ్. ఇది డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉండాలంటే ఇందులో ఉన్నది వేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి, మెయింటైన్ చేసుకుని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇది చూసినా 10 ఏళ్ళు వాడినా కూడా ఇలాగే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా వర్క్లోనే ఇంకొకటి అండి, ఇది బీడ్స్ వర్క్ వచ్చింది, విత్ బ్లౌజులు వచ్చినాయి ఇవి. నేను బ్లౌజ్ నచ్చి తీసుకుని చీరలు కొన్ని ఉంటాయి కదా, అలాంటిది ఈ చీర. బ్లౌజు మనం చేయించుకోవాల్సి వస్తుందండి. నేను చాలా కష్టపడి చేయిస్తున్నాను ఇవన్నీ, మొత్తం కుట్లన్నీ విప్పాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఇందులో వచ్చిన బ్లౌజ్ ఇంత డిజైన్ చేసేవాళ్ళు చేస్తారు, కానీ నేను వేరే ఒక్కొక్కసారి 2 బ్లౌజులు కూడా సెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కట్టుకోవచ్చు అని. ఇది బీడ్స్ వర్క్ అండి, స్కాలప్ బోర్డర్స్ వచ్చింది. వర్క్ అంతా బీడ్స్ ఇచ్చి పర్ల్స్ వర్క్ లాగా ఇచ్చారు. సారీ మొత్తం బుట్టీస్ లాగా ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చారు. ఇది డైరెక్ట్ గా ఫాల్ కుట్టించి కట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పళ్ళు మొత్తం అంతా స్కాలప్ డిజైన్ వచ్చేసింది కదా. సో ఎవరికైనా నచ్చితే ఇది రీజనబుల్ ప్రైసెస్. ఇంత వర్క్ చేసినందుకు ఇంత తక్కువ ప్రైస్ అంటే, బ్లౌజులు మాత్రం మనం చేయించుకునే కెపాసిటీ ఉండి ఆ చేసి వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు, టైలర్స్ అన్ని వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా పని అవుతుందండి. నేను చేయించుకుంటున్నాను, నేను చాలా బ్లౌజులు చేయించాను. సైడ్ జిప్ ఇస్తారు, మొత్తం ఇవన్నీ స్టిచ్చెస్ విప్పి మనకు కావాల్సినట్టు మళ్ళీ డిజైన్ చేయాలి. ఈ ప్యాడ్స్ ఇచ్చేస్తారు, ఇవన్నీ తీయించాలి, బ్యాక్ హుక్స్ పెట్టించుకోవాలి, మళ్ళీ క్లాత్ని మనకి వాళ్ళు యాడ్ చేస్తారు. నాది ఫ్యాషన్ డిజైనర్స్ చేస్తారు కాబట్టి నాకు బాగానే చేసి పెడుతున్నారు, కానీ అది చాయిస్ మీదేనండి. ఇంకా చందేరి అండి, చందేరిలో చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. క్లాత్ చందేరి. నేను ఇప్పటి వరకు చందేరిలో ఈ డిజైన్ తీసుకోలేదు. సో సిల్వర్ కలరు రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజు, ఇది బ్లౌజా, పళ్ళు ఏది, బ్లౌజ్ ఏది, ఇది బ్లౌజ్ అండి. నేను ఇప్పేస్తున్నానా మొత్తం అంతా, అడ్డంగా లైన్స్, సారీ, బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ ఇచ్చారు. ఇదిగో ఇది చందేరిలా కాదు, చందేరి పట్టులాగా వచ్చేసిందండి. చందేరి కాటన్ బై సిల్క్ అలాగా వస్తాయి కదా క్లాత్లు, అది పట్టు బై సిల్క్ అంటారండి దీన్ని. ఆ క్లాత్కి సిల్వర్ కలర్ జరీని మనకి ఇన్ని మీకు చూపిస్తున్నది బ్యాక్ సైడ్ అంత నీట్ గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టేలా లేదు. బ్లౌజ్ కూడా పట్టులాగా కనిపిస్తుందండి. ఇలాగా ఇదే బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటది ఇందులో, ఎందుకంటే రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇది పళ్ళు అంతా ఇంత ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉండి సేమ్ కలర్ అయితేనే మనకి చూడడానికి బాగుంటుంది. కాబట్టి ఈ చీర అయితే చాలా అంటే చాలా లేటెస్ట్ గా అనిపించింది కదా. పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ సరిగ్గా చూపించానా లేదా అని డౌట్ వచ్చి మళ్ళీ చూపిస్తున్నాను. చాలా నచ్చింది నాకు ఇది. చందేరిలో పట్టు బై సిల్క్ బై పట్టు అంటున్నారు ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అయిపోయింది. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసేసుకుంటున్నా. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.